హాయ్ నమస్తే హైదరాబాద్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్. చార్మినార్, హైదరాబాద్ ల్యాండ్ మార్క్ చార్మినార్. ఈ చార్మినార్ ఎన్నిసార్లు వచ్చినా తను తీరదు, ఎన్నిసార్లు చూసినా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. విజయ్ క్రియేషన్స్ పిఎల్ఆర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. నన్ను ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. ఈ హైదరాబాద్ యొక్క చార్మినార్ గురించి మరియు నేను అప్పుడప్పుడు ఇట్లా వీడియోస్ పెడుతూ ఉంటాను. వాళ్ళు ఎంతో ఇష్టపడుతూ చూస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్ చేసి ఫలానా విషయం కాడ బాగుంది, కొన్ని ప్రదేశాలు బాగా తీస్తున్నాయి అని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను హైదరాబాద్ రీసెంట్గా సినిమా షూట్ కోసం వచ్చి, ఇంకా నా కోసమే కాకుండా నా వ్యూవర్స్ కోసం కూడా వీడియో పెట్టాలని, చార్మినార్ గురించి, చార్మినార్ యొక్క ప్రస్తుతం ఉన్న యొక్క విజువల్స్ చూపిద్దామని నేను వీడియో చేస్తున్నానండి. చార్మినార్ పైకెక్కి ఈ వ్యూ చూడండి, ఇట్లా బాగుంటుంది. ఇక్కడ నుండి చార్మినార్ బయట మనం చూసామంటే చాలా బాగుంటుంది. చార్మినార్ చాలా సార్లు పైకి ఎక్కకుండా ఉండాలని చాలా ఇన్స్ట్రక్షన్ పెట్టినారు. తర్వాత సందర్శకుల కోసం అది మళ్ళీ రెడీ చేసి చాలా బాగా తయారు చేశారు. నేను ఆ చార్మినార్ ఎక్కి చూస్తుంటే నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇక హుస్సేన్ సాగర్ పక్కన మన పార్క్, గుడా పార్క్ ఇక్కడ, ఈ పార్క్ కాడ కొంచెం వాటర్ ఫాల్ లాగా పెట్టారు, బాగుంది. ఇది మీ పిల్లలు కానీ మీరు కానీ ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ నిజంగా అప్పట్లో చిల్ కావాలంటే పార్క్ వెళ్ళండి, కొంచెం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఆలోచన పెట్టకుండా సాగర్ పక్కన పార్క్ ఉంది, ఆ పార్క్ కాడికి వచ్చి చిన్నపిల్లలు ఎగురుతుంటే చూస్తూ చాలా ఆనందించాను నేను. మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, పిల్లలు చాలా బాగుంటుందండి. నిజంగానే హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఎప్పుడన్నా ఇక్కడ దూరం నుండి ఉండే మా వ్యూవర్స్ కానీ, కొత్తగా వచ్చే వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూస్తుంటే తప్పనిసరిగా మీరు కూడా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క పార్క్ని సందర్శించండి, చాలా బాగుంటుంది. హుస్సేన్ సాగర్ పక్కనే ఇక్కడే మనకు పిల్లలు ఆడుకునేదానికి కానీ, పెద్దవాళ్ళు కొద్దిసేపు రిలీఫ్ అవ్వడానికి కానీ చాలా ఆటలు పాటలు బాగుంటాయి. తర్వాత ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది, క్రౌడ్ కూడా చాలా బాగా వస్తారు. ఇక్కడ పార్క్ చూడండి ఎంత బాగుంది, చాలా సూపర్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత అట్లే మనకు హుస్సేన్ సాగర్ చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటర్ చూడడానికి అలా కనబడతాయి కానీ మనకు విజువల్ పరంగా చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ చాలామంది సందర్శకులు వచ్చారు, పర్యాటకులు వచ్చారు. దాంట్లో నేను కూడా ఒక పర్యాటకుని అంటున్నాను. ఇక్కడ మీకోసం ఈ వీడియో చేస్తూ, ఇక్కడ చూడండి హుస్సేన్ సాగర్లో బోట్ ప్రయాణం అంటే బుద్ధుడు చూసేదానికి చాలామంది అట్లా వెళ్ళొస్తారు. ఇక్కడ ఇది 400, 600 అట్లా సింగిల్ బోట్లోనే పోయేసి అట్లా ఎంజాయ్ చేసి రావచ్చు, చాలా బాగుంటుంది. అలాంటి రైడ్ నేను కూడా చేయాలనిపించింది కానీ నా పరిస్థితికి కొద్ది కాస్ట్ అనుకొని నేను దాంట్లో వెళ్ళలేదు. ఇక పెద్ద బోట్లో వెళ్ళడానికి కొద్దిసేపు అయిన తర్వాత వెళ్దామని నిర్ణయించుకొని ఈ వీడియో మీకోసం ఇంకా స్పష్టంగా చూపిస్తూ వాళ్ళు ఎలా బోట్లో వెళ్ళొస్తున్నారో చూడండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. అంటే హైదరాబాద్ ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంకా బయట నుండి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సింగిల్గా ఆ బోటు 400, 500 ఉంటుందండి. ఒకరు ఇద్దరు పోవచ్చు, తర్వాత ఒకరు తోలే వాళ్ళు ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడే టికెట్ తీసుకునేది. ఇటువైపు సైడ్ మొత్తం బోట్లో అన్నీ ఉంటుంది. తర్వాత జంపింగ్ కూడా ఉందండి ఇక్కడ. కొద్దిగా ముందుకు వెళ్తే కొంచెం జంపింగ్ అంట, కొన్ని ఆటలు ఆడుకుంటే కొన్ని ఉన్నాయి, చాలా బాగుంటుంది.
పార్కు, ఇక్కడ పార్క్ ఇంకా ఇక్కడ ఈ జంపింగ్ చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయి ఒకసారి అల్లరి ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. ఒక సినిమాకి 2.5 గంట అయితే ఆ సినిమాకి మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది. ప్రతి మనిషి బిజీగా గడుపుతాడు, కానీ అప్పుడప్పుడు ఇలా 1 గంట 2 గంటలు రిలీఫ్ తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారని పెద్దలు చెప్తుంటారు. ఇక నా ఉద్దేశం కూడా అదే. చూడు ఎంత బాగుంది బుద్ధుడు విగ్రహం, అక్కడ క్లైమేట్ ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. మనం అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకోండి. నేనైతే అక్కడే ఉన్నాను. ఇక టికెట్లు తీసుకోవడానికి క్యూలో అందరూ నిలబడుకున్నారు. నేను నిలబడుకోవాలని ఒకసారి వాళ్ళకి కూడా నేను చూపిస్తాను. తర్వాత టికెట్ తీసుకున్నాక బోట్లోకి ఎక్కి సేఫ్టీకి అనేసి మనకు అక్కడ బ్యాగ్ తగిలిచ్చారు. వేసుకున్నాక ఈ వీడియో తర్వాత కూర్చొని అట్లా ఈవినింగ్ సాయంత్రం అయిపోయింది మాకు. ఈ సాయంత్రం 4:35 అయిందండి. చాలా బాగుంది. వాటర్ పక్క పోతూ ఉన్నాయి. ఏదో గోదావరి గట్టు పైన వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు బోట్లో ఉండేవాళ్ళు. నేను కూడా ఆ వాతావరణం ఆస్వాదిస్తూ చాలా సంతోషపడాను. ఇక మీరు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలనుకున్నప్పుడు గోదావరి గట్టులాగా ఊహించుకోవడానికి హైదరాబాదులో హుస్సేన్ సాగర్పై బోటుపై విహరిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అనుకొని చాలామంది వెళ్తూ ఉంటాం కదా. ఆ ఎంజాయ్మెంట్ మీరు కూడా అనుభవించవచ్చు. ఇక్కడ చూడండి, ఈవినింగ్ 5:36 రీచ్ అవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ యొక్క విజువల్ ఎలా ఉందంటే ఆ నీటిపైన పడి ఎంత బాగుంది చూడండి. ఒక బుద్ధుడు, సూర్యుడు అస్తమిస్తున్న సమయము, ఆ యొక్క క్లైమేట్ అసలు భలే సూపర్గా ఉంది. అసలు నాకు చాలా బాగుంది. మంచి టైంలో ఆ యొక్క బోట్ ఎక్కి నేను అసలు ఈ టైం ఎక్కడానికి చాలా వరకు నేను పార్క్లోనే గడిపాను. ఈవినింగ్ అయితేనే బాగుంటుందని, లేకంటే నేను మధ్యాహ్నమే వచ్చాను. కానీ ఆ మధ్యాహ్నం ఈ వీడియో తీస్తే బాగుండదు, మనం కూడా ఎంజాయ్ చేయడానికి వీలుండదని ఈవినింగ్ వరకు వెయిటింగ్ చేసి నేను మళ్ళీ ఈ వీడియో తీసి నేను కూడా ఎంజాయ్ చేసేదానికి మంచి టైం అనేసి చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇక్కడ డీజే ఓడ అనేది కూడా ఉందండి. ఇక్కడ డీజే ఓడ, ఒక ఓడలో డీజే కూడా పెడతారు, డ్యాన్స్ చేస్తారంట. అది 7:38 అవుతుందన్నారు. కొన్ని కారణాల వల్ల నేను అంతవరకు కుదరదు కాబట్టి ఇక మీకు వీడియో ఇక్కడ నుండి నేను అట్లే కంటిన్యూ చేస్తున్నాను. పక్కన చెప్తున్నారు అలా అనేసి. ఇక్కడ సింగిల్గా వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. మన జాతీయ జెండా పతాకం, జాతి పతాకం. తర్వాత నేను వేరే ఇంకా రిటర్న్ బోట్, మళ్ళీ బుద్ధుడిని చూశాక రిటర్న్ బోట్ ఎక్కి మళ్ళీ సేఫ్టీకి వాళ్ళు ఇచ్చారు, వేసుకొని అదే అండి డీజేది. అటువైపు డీజే బోటు వెళ్తూ స్టార్ట్ అవుతుంది. అది మొత్తానికి 7:38 గట్ట పోతుందంట. ఇక్కడ మళ్ళీ నేను గట్టుపైకి చేరుకున్నాక ఇలా టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అంతా క్రౌడ్ ఎంత పెరిగిందంటే ఫుల్ పెరిగింది. ఇక్కడ నా వెనకాల అక్కడ చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ డీజే పెట్టి డ్యాన్స్ చేసే ఓడ అనేది స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిందంట, జస్ట్ ముందు వెళ్ళిందంట. దానికి సపరేట్గా డబ్బు కూడా అమౌంట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. తర్వాత నేను రిటర్న్ మళ్ళీ ఒడ్డుకు చేరాక ఈ వ్యూ అండి చాలా బాగుంది. అసలు నిజంగానే ఆ చల్లగాలికి లేత కిరణాలు దానిపైన పడినప్పుడు ఆ యొక్క నది అనేది హుస్సేన్ సాగర్ అందంగా కనపడుతుంది. చాలా బాగుంది. ఇక్కడ లైట్లు వేసినారు ఆల్రెడీ, చాలా బాగుంటుంది. రిటర్న్ నేను తిరుక్కొని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ వీడియో కంటిన్యూషన్ చేస్తూ బాగుంది, అందంగా ఉందనేసి నేను చూపించాలని ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తూ వచ్చాను. అదే అండి డీజే సంబంధించిన ఓడ. అక్కడ డ్యాన్స్ కూడా వేస్తున్నారు చూడండి ఎంత బాగుందో. వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అక్కడున్న సాయంత్రాన్ని ఆహ్లాదకంగా
అపురూపంగా చాలా ఎంజాయ్ చేయాలనేసి వాళ్ళ యొక్క స్కీమ్ పెట్టి అమౌంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా అమౌంట్ గురించి కాదండి, ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్లేసు, బాగుంటుంది నిజంగానే. ఈవినింగ్లో చాలా బాగుంటుంది ప్రతిరోజు. సండే అయితే ఇంకా బాగుంటుంది. నేను సండే రోజు వచ్చాను, చాలా బాగుంది. ఇంకా క్రౌడ్ ఫుల్గా ఉన్నారండి నిజంగానే. అట్లే బిర్లా మందిర్ మనకు హైదరాబాద్లో దైవభక్తి వెంకటేశ్వర స్వామి అంటే మన తిరుమల తర్వాత అంత హైట్లో ఉండే కొండపైన కట్టిన బిర్లా మందిర్లో, అది పాలరాతితో నిర్మించిన ఈ యొక్క మందిరాన్ని దర్శించడానికి నాకు ఎంతో ఇష్టం. నాకు ఈ బిర్లా మందిర్ హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా నేను బిర్లా మందిర్ దర్శిస్తుంటాను. చాలా నాకు ఇష్టమైన ప్రదేశం ఇది. చిన్నప్పటి నుండి నాకు అలవాటు ఈ బిర్లా మందిర్కు రావడం. ఇది నేను దగ్గరగా 8-9 సార్లు వచ్చాను. ఇది 9-10వ సారో, నేను నాకైతే కరెక్ట్గా ఐడియా లేదండి, కానీ ఉండొచ్చు 9-10 సార్లు ఉండొచ్చు. నేను ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చుట్టూ హైదరాబాద్ కనబడుతూ ఉంటుందండి. రాజ్భవన్ కూడా కనబడుతుంది, అంబేద్కర్ భవన్ కనబడుతుంది, యశ్వంత్ శేఖర్ కనబడుతుంది. ఇక్కడ నుండి వ్యూస్ చాలా బాగుంటుంది నిజంగానే. దైవభక్తి గల వాళ్ళు నిజంగానే పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రదేశానికి వస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా భక్తి భావం కలుగుతుంది. ఇక్కడ బాలాజీ వెంకటేశ్వర స్వామి నిజంగానే లోపల చూస్తే తిరుమలలో చూసినట్టే ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం చాలా బాగుంటుంది. ఇక అంతా పాలరాతి అండి. చిన్నప్పుడు టూర్కి పిలుచుకొని వస్తే మా టీచరు ఇక్కడ అంతా చూపిస్తూ, ఇక్కడ అన్ని పాలరాతి అంటే అప్పుడు కొత్త పాలరాతితో కట్టడం అనేది చాలా కొత్తగా. ఇప్పుడు ఇళ్లలో కూడా పాలరాతి అనేది కడుతున్నారు, కానీ అప్పట్లో లేదు. నేను చిన్నప్పుడు లేదు. పాలరాతి కట్టడం అనేది ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో 1-2 ఇళ్లలో తప్పితే పాలరాతి కట్టడం అనేది తక్కువ. ఇళ్లలో పాలరాతితో కింద పాలరాయి వేయడం, కానీ ఇక్కడ పూర్తిగా పాలరాయి వాడడము మేము కొత్తగా చూడడం చాలా సంతోషం అనిపించింది. తిరిగి మళ్ళీ ఆ మెమరీస్ అన్ని నాకు గుర్తు చేసుకుంటూ, మా స్నేహితులతో వచ్చినప్పుడు కానీ ఫ్యామిలీతో నేను వచ్చినప్పుడు కానీ చాలా ఎంజాయ్ చేశాను. మా ఫ్యామిలీతో కూడా ఒకసారి వచ్చాను, చూపించాను, మా పిల్లలకు చూపించాను, మా భార్య అందరూ ఎంజాయ్ చేశాను. అవి గుర్తు చేసుకున్నాను. నేను ఇప్పుడు సినిమా షూటింగ్ కానీ వచ్చాను కాబట్టి అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా బాగుంది నిజంగానే. ఇక్కడ చూడండి, విజయ్ క్రియేషన్స్ PLR, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ మీకు చూపిస్తాను. దయచేసి ఒకసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.